సో 30 సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నీ నాకు గోచరం అవటం ఎలా గోచరమైందంటే, నేను చిన్నవాడిని 26-27 సంవత్సరాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పిహెచ్డి ముగించి స్టెరాయిడ్స్ అంటే రసాయనిక ప్రచోదక పదార్థాలు, అదే హార్మోన్లు, టెస్టోస్టెరోన్, ఎస్ట్రోజెన్, ప్రొజెస్ట్రోన్ ఇలాంటి రసాయనిక ప్రచోదక పదార్థాల మీద 5-6 సంవత్సరాలు పిహెచ్డి చేశాను. దాని తర్వాత అమెరికాకు వెళ్ళాను. అక్కడ టాక్సిక్ మెటీరియల్ బయోడిగ్రేడేషన్స్ మీద 4-5 సంవత్సరాలు పర్యావరణ శాస్త్రంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మొదలు వెళ్ళిన రోజే చిన్న పాప 6 సంవత్సరాలకు ముట్టవటం గమనించి డాక్టర్ని అడిగితే, ఎందుకయ్యా 6 సంవత్సరాలకి ఇక్కడ అమ్మాయి ముట్టవుతుంది అంటే ఆయన ఐ డోంట్ నో అన్నాడు. అమెరికన్ స్టైల్ ఇలా భుజాలు ఎగరేసి. అంటే అప్పటి నుంచి నాకు ఈ ఇబ్బంది మొదలైంది. ఎందుకు ఇలా అయింది, ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి అయినా 6 సంవత్సరాలకు ముట్టయింది ఎందుకు అని నా పరిశోధనలు మొదలు పెడితే, ఇంతవరకు నేను బ్లా 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 అని అరిచిన విషయాలన్నీ 3 రోజుల్లో నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి అయ్యో ఈ దేశం నాశనం అయిపోయింది, అక్కడున్న భూములన్నింటినీ నాశనం చేసేసారు. కానీ ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి భూమి ఎంత కావాలంటే అంత ఉంది. మన దేశంలో జనాభా వాళ్ళ దేశానికంటే 5 రెట్లు ఎక్కువ ఉన్నాము, మన భూమి వాళ్ళకంటే 5 రెట్లు తక్కువ ఉంది. అంటే ఇండియాలో ఒక 10 ఇండియాలు కావాలి అమెరికాకు వైశాల్యానికి చూసుకుంటే. అంటే వాళ్ళు చేస్తున్న పనులన్నీ మనం చేయటం మొదలు పెడితే మనం ఇంకా నాశనం అయిపోతాం. వాళ్ళు తాగుతున్న పాలు మనం తాగితే మన ఆడవాళ్ళలోని ఈ ప్రాబ్లం. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ముందే ఆవులు వచ్చేసాయి, ఆ పాలు వచ్చేసాయి, ఆ కల్చర్ వచ్చేసింది, ఆ నూడిల్స్ వచ్చాయి, ఆ పిజ్జాలు వచ్చాయి, ఆ బర్గర్లు వచ్చాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన దేశంలోనూ ఎక్కువైపోయి. ఎంత ఎక్కువైపోయాయి అంటే ఇప్పుడు మనం క్యాపిటల్ ఫర్ ఎవ్రీథింగ్. డయాబెటీస్ క్యాపిటల్, క్యాన్సర్ క్యాపిటల్, ఇవన్నీ ఏదైనా చెప్పు, క్యాపిటల్ ఈజ్ ఇండియా అని. ఎందుకంటే జనాలు మనం ఎక్కువ ఉన్నాం ఇన్ ఎ స్మాల్ ప్లేస్.